Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ ఉదయకాలంలో మరొకసారి మీ అందరినీ విధంగా కలిసినందుకు ఆ దేవాదేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం that is been taken from Proverbs chapter 22 verse 11. It says in the Bible, the one who loves a pure heart and who speaks with grace will have the king for a friend. So a powerful word that Solomon is speaking to each one of us. It says in the Bible, హృదయశుద్ధిని ప్రేమించి దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. So powerful words King Solomon has been telling to each one of us based on his experience. ఎవరైతే మరి హృదయ శుద్ధీకరణ అంటే మనలో ఎలాంటి కల్మషం లేకుండా మరి ఈ లోకంలో మనం దయగల మాటలు మాట్లాడేటప్పుడు మీన్స్ లైక్ వీ నీడ్ టు మేక్ షూర్ దట్ ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఈస్ బీన్ గోయింగ్ త్రూ ఎ క్రైసిస్ వీ నీడ్ టు మేక్ షూర్ దట్ వీ నీడ్ టు ఎంకరేజ్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ గోయింగ్ త్రూ డిస్ట్రెస్ వీ నీడ్ టు మేక్ షూర్ దట్ దే విల్ బీ కంఫర్టెడ్. ఎవరైతే మరి మన యొక్క సొంత స్నేహితులు కానీ బంధువులు కానీ ఈ లోకంలో మరి ఒక విషయంలో కానీ ఒక హెల్త్ విషయంలో కానీ ఒక ఏదైతే మరి ప్రాబ్లమ్స్ స్ట్రక్ అయి ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మనము దయగల మాటలు మాట్లాడుతూ మనకు సాధ్యమైనంత వరకు సహాయం చేస్తూ ఎప్పుడైతే మనము అలాంటి హృదయం కలిగి ఉంటున్నామో వారికి మన రాజు స్నేహితుడగును అనేది సోలమన్ భక్తుడు అంటున్నాడు. రాజు స్నేహితుడు అంటే అవర్ కింగ్ ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. సో ఈ ఈజ్ ద వన్ మీన్స్ ద మోర్ వీ డూ దీస్ థింగ్స్ దెన్ వీ కమ్ వెరీ క్లోజ్ టు జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే మనం హృదయ శుద్ధీకరణ కలుగువారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని ఏ విధంగా మనకు మరి యేసుక్రీస్తు మనకు చెప్పాడు. మరి ఎప్పుడైతే మనం అలాంటి హృదయం కలిగి ఉండి మనం ఇతరులలో కష్టాల్లో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారితో మంచి మాటలు మాట్లాడి ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ సాధ్యమైనంత వరకు మనకున్నటువంటి లిమిటేషన్లో ఏదైతే మనం చేయగలుగుతామో అలాంటప్పుడు ప్రభువు మరి రాజుల కంటే రాజుకు మనము స్నేహితుడు అంటే వి కమ్ వెరీ క్లోజ్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు సన్నిహితులుగా స్నేహితులుగా ఉండడానికి మనమందరం ఇష్టపడాలనేదే సోలమన్ భక్తుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ఇలాంటి పనులు చేస్తుంటామో ద మోర్ వీ డూ ఆల్ దీస్ గుడ్ డీడ్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ దెన్ వీ కమ్ వెరీ మచ్ క్లోజ్ టు ద లివింగ్ గాడ్. మరి ఎప్పుడైతే మనం వీటికి దూరంగా ఉంటున్నామో ఎప్పుడైతే ఇలాంటి మరి పనులకు మనం దూరంగా ఉంటున్నామో మనము సాతానుకు దగ్గర అవుతూ ఉంటాము. కానీ బైబిల్ అంటుంది మనము సాధ్యమైనంత వరకు హృదయ శుద్ధీకరణ చేసుకొని తద్వారా మన యొక్క హృదయంలో నుంచి సాధ్యమైనంత వరకు మనుషులందరికీ మనతోటి ఫ్రెండ్స్కి కానీ అయితేనేమి బంధుమిత్రులకి అయితేనేమి సంఘంలో ఉన్న వారికి అయితేనేమి మరి ఎంకరేజ్ వర్డ్ చెప్తూ ఇప్పుడు ఎవరైతే మరి ఈ లోకంలో తిరస్కరించబడ్డారో ఈ లోకంలో మరి అనేకుల చేత మరి ఇబ్బందులు పడ్డాడో అలాంటి వారందరి దగ్గరికి వెళ్ళి ప్రతినిత్యము వారితో మరి కొద్ది నిమిషాలు మరి బైబిల్ గురించి చెప్తూ దేవుని సన్నిధిలో మనం గొప్ప కార్యాలు పొందుకోవాలనేదే మరి సోలమన్ భక్తుడు మనకి ఈరోజు ఉదయకాలంలో చెప్తున్నట్టు గొప్ప వాగ్దానం. సో దట్ అది మన కుటుంబాలకు మనకు ఎంతో ఆశీర్వాదకరంగా మన జీవితంలో కూడా అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నదే దావీదు మహారాజు మరి కొడుకు మరి సోలమన్ మనకు చెప్తున్నట్టు గొప్ప వాగ్దానం. సో లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. As the Bible says very clearly today, ఎవరైతే మరి ఈ లోకంలో హృదయ శుద్ధీకరణ చేసుకొని మరి దయగల మాటలు మాట్లాడుతున్నప్పుడు వారు మరి రాజుకు సన్నిహితులుగా స్నేహితులుగా ఉంటారనేది. మరి సోలమన్ భక్తుడు ఏమంటున్నాడంటే మనం ఈ లోకంలో మరి కష్టాలు నష్టాలు కలిగి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి దయగల మాటలు చెప్తూ సాధ్యమైనంత వరకు మనం ఎంకరేజ్ చేస్తూ మనం వారిని ఎక్స్ప్లాయిట్ చేయకుండా వారిని మరి మిస్యూజ్ చేసుకోకుండా మ్యానిపులేట్ చేయకుండా మరి వారి జీవితాల్లో మనం ఇంకా సాధ్యమైనంత వరకు వెలుగును నింపాలి. ఈ లోకంలో ఎవరైతే చీకట్లో మరి ఉంటున్నారో వారందరినీ మరి వెలుగును నింపుతూ మరి యొక్క జీవితాల్లో మనము దయగల మాటలు మాట్లాడుతూ మన యేసుక్రీస్తుకు దగ్గర కావాలనేదే మరి యేసుక్రీస్తు యొక్క గొప్ప ఉద్దేశం. Let the people who's been watching this video, let those people believe that doing good things to the people who's been in distress will become closer to the living God. We pray all these things in the matchless name of Jesus Christ. Amen. Amen. We thank you for everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you're really interested based on this video, if you're really strengthened based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.